మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? 2వ అధ్యాయం 38-39లో మనకి స్పష్టంగా తెలియజేస్తా ఉంటే ఏమన్నాడు? పేతురు చెప్తున్నాడు ఈ మాట. ఏమని? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి. ప్రతి ఒక్కరు అంటే ఇది ఎవరికి ఇవ్వబడింది అంటే, మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. హల్లెలూయా. అంటే నీ హృదయము మారకుండా, నీ జీవితం మారకుండా, నీ తలంపులు, నీ ఆలోచనలు మారకుండా మరి నువ్వు దేవుని ఆత్మచేత నింపబడతావు. మరి ఆయనేమో ప్రతి ఒక్కరికి వరం ఇవ్వబడింది అంటున్నాడు పేతురు. గొప్ప వాళ్ళకే కాదు, బీద వాళ్ళకే కాదు. ఎందుకంటే వీరు చదువు లేని పామరులు అని వారు గ్రహించారంట అక్కడ వారు. అయినా ఇంత గొప్ప శక్తి ఎక్కడిది? ఆయన ఈ గొప్ప కార్యములు ఎలా చేస్తున్నారు? ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది వీరికి? యేసుక్రీస్తు వలన, యేసుక్రీస్తు నామములో దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు వారు చదువున్నవారైనా లేనివారైనా కదా, ధనమున్నా లేకున్నా, నీకు ఉద్యోగం ఉన్నా లేకున్నా, నువ్వు ఎలా ఉన్నా సరే నువ్వు నీ జీవితాన్ని మార్చుకుంటే కదా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎవరికి? నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి, ఇంకా ఎవరికంట? దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పరిశుద్ధాత్మ వరము వాగ్దానము చేయబడినది. హల్లెలూయా. బ్రదర్, దేవుడు నన్ను అభిషేకిస్తాడా? దేవుడు నన్ను ఆత్మతో నింపుతాడా? ఖచ్చితంగా నిన్ను ఆత్మతో నింపుతాడు. నా చెడు తలంపులు పోతాయా? పోతాయి. నా పాప జీవితాన్ని దేవుడు మర్చిపోతాడా? మర్చిపోతాడు. నాలో ఉన్న శోధన పోతుందా? పోతుంది. నాకు చెడు తలంపులు రాకుండా ఉంటాయా? ఉంటుంది. ఎందుకంటే ఈ ఆత్మ ఎప్పుడైతే నీ మీదికి వస్తాడో దుష్ట శక్తుల ప్రభావం ఏదియు నీ చుట్టూ కనపడదు. హల్లెలూయా. నువ్వు శక్తి చేత నింపబడతావు. చూడండి, ఇక్కడ అన్య భాషలతో వారు మాట్లాడినట్లుగా చూస్తా ఉన్నాం. తర్వాత యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయము 28-32 వరకు చదువుకుందాం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఏమన్నాడు? తర్వాత సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించెదను. మరియు ఆకాశమందును భూమి అందును మహత్ కార్యములను, అనగా రక్తమును, అగ్నిని, ధూమస్తంభములను కనపరచెదను. చాలా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ప్రవచనాలు. నా ఆత్మను నేను కుమ్మరిస్తాను, అప్పుడు మీ పిల్లలు ప్రవచిస్తారు, ముసలివారు కలలు కంటారు కదా. ప్రతి ఒక్కరిని దేవుడు మరి ఆయన యొక్క తలంపుల్లో మనందరినీ కూడా పెట్టాడు ఆయన. మరి దానికి తగినట్లుగా మన జీవితాన్ని మార్చుకుంటే ఆయన తన రాజ్యము నిమిత్తము మనలను ఆయన పరిచర్య కొరకు వాడుకుంటాడు. అందరూ బోధించేవారు కాకపోయినా అందులో ఒకరిని ప్రవక్తలుగా పెడతాడు, ఇంకా కొంతమందిని ఆయన
మరి దేవుని సేవలో పనివారుగా అనేక విషయాల్లో కొంతమందిని అభిషేకిస్తాడు. చూడండి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే అభిషేకం, తలాంతుని ఇస్తాడు. పాటలు పాడే తలాంతుని ఇస్తాడు. ఇంకా చాలా గిఫ్ట్స్ దేవుడు ఇస్తాడు. మంచి వరాలు ఉంటాయి. చూడండి, ఇక్కడ మనం చూసిన ఆత్మఫలం: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. మరి ఇవన్నీ కూడా దేవుడు ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఫలాలు ఇవన్నీ. మరి ఇవన్నీ కూడా మన జీవితంలో ఎప్పుడు కనబడతాయి అంటే, నీవు ఎప్పుడైతే దేవునికి నీ జీవితాన్ని సమర్పిస్తావో. ఒక దైవజనుడు ఉన్నాడు, చాలా గొప్ప సేవ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చాడు ఆయన దగ్గరికి, చాలా విసిగిస్తూ ఉన్నాడు. ఎంతగా అంటే అతనికి చాలా కోపం వచ్చేసింది. చాలా అంటే చాలా కోపం వచ్చింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ విపరీతమైన కోపం వచ్చి వాళ్ళు తిట్టేస్తూ ఉన్నారు, అరిచేశారు, అక్కడి నుంచి వెళ్ళగొడుతూ ఉన్నారు. అయినా కూడా ఆయన ఆపేసి, ఆగండి, మీరేమనొద్దు ఆయన్ని. వాళ్ళందరూ అనుకున్నాడు, పిచ్చోడా ఈ దైవజనుడు, ఇంతగా సతాయిస్తూ ఉన్నాడు, ఇంతగా వేధిస్తూ ఉన్నాడు, ఆయన ఏమనట్లేదు. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, అమ్మా, నీ దేవునికి తెలుసు ఎప్పుడు శిక్షించాలో. హల్లెలూయా. నీ తండ్రికి తెలుసు ఎప్పుడు శిక్ష విధించాలో. అయితే ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? ప్రేమ కావాలి. కాబట్టి నేను తగ్గించుకొని మౌనంగా ఉన్నాను. ఎందుకు అంటే అతనిలో మార్పు తీసుకొని రావడానికి. కొన్నిసార్లు నీ భర్త మారడానికి నువ్వు మౌనంగా ఉండలేమో. కొన్నిసార్లు నీ భార్య నిన్ను అర్థము చేసుకోవడానికి అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉండాలేమో. కొన్నిసార్లు నీ వారు సమాధాన పడాలంటే నువ్వు అక్కడ తగ్గించుకోవాలేమో, వారిని ప్రేమించాలేమో, అర్థం చేసుకోవాలేమో, క్షమించాలేమో. కానీ మనకు అట్లాంటివి ఏమన్నా ఉంటాయా అంటే నిజంగా ఉండవు. అందుకే నీ జీవితంలో ఫలం అనేది లేదు, దీవెన లేదు, ఆశీర్వాదాలు లేవు, ఎదుగుదల లేదు, సంతోషము లేదు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే విశ్వాసముతోటే నువ్వు దేవుని సన్నిధిలో దేవుని అడగాల. విశ్వాసముతో నువ్వు మొరపెట్టాల, దేవా నాకు సహాయము చేయి. ఒక వ్యక్తి మొరపెడతా ఉన్నాడు. ఎంతగా మొరపెడతా ఉన్నాడంటే దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు, తల బాదుకుంటున్నాడు, రక్తం వచ్చేంత వరకు ఆయన మరి ఆ వేదన అనుభవిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మొరపెడుతూ. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి ఉన్నట్టుగా ఒక శబ్దం ఆయనకు వినబడుతుంది, నా కుమారుడా, నా కుమారుడా. అంతలో మరి ఎవరు మాట్లాడుతున్నారు నాతోటి అని ఈయన గమనించినప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, నీవు ఎవరికైతే మొరపెడుతున్నావో ఆ దేవుడనే నేను మాట్లాడుతున్నాను నీతోటి. అయ్యా చెప్పయ్యా, నాకు సహాయం చేయయ్యా, ముందుగా నేను చెప్పేది నువ్వు శ్రద్ధగా విను అన్నాడంట. మంచిది, నేను వింటా. ఈ కష్టాలు, ఈ బాధలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి తెలుసా? నీ అతిక్రమ క్రియలను బట్టే నువ్వు తెచ్చుకున్నావు, నేను పెట్టినవి కాదు. నువ్వు అప్పటి నుంచి అంటున్నావు కదా, దేవుడా ఎందుకు పెట్టినావు నాకు ఈ కష్టాలు, ఎందుకు పెట్టినావు ఈ శ్రమలు, ఎందుకు పెట్టినావు ఈ బాధలు, ఈ అప్పులు, ఈ కరువు, ఇవన్నీ నేను పెట్టినవి కాదు. ప్రజలు వారి అంతటా వారు అనుభవిస్తున్నారు, వారు తెచ్చుకున్నారు. వారి నోటి ఫలము, వారి క్రియల ఫలము వారు అనుభవిస్తున్నారు. ఎలా? నువ్వు శిక్షిస్తేనే కదా నేను అనుభవించేది. నువ్వు శిక్షించకుండా ఎట్లా అనుభవిస్తాను? ఇప్పుడు ఎట్లా అంటే, ఉదాహరణకు ఒక చిన్న గొడవను అక్కడ చూపించాడంటే దేవుడు ఆయనకి. ఒకరోజు ఈయన బ్యాంక్కి వెళ్ళాడు. యాక్చువల్లీ ఆయనకి లోన్ అప్లై చేసుకున్నాడు, ఇంటి కోసము లోన్ వచ్చేది ఉంది. అక్కడికి వెళ్ళి ఆ మేనేజర్తో గట్టిగా మాట్లాడాడంట.
చాలా గట్టిగా అరుచుకుంటూ మాట్లాడు. ఆ మేనేజర్ కోపం వచ్చేసి, ఇప్పుడే ఇట్లా ఉన్నాడు, రేపు లోన్ ఇస్తే కడతాడా అని వెంటనే ఆయన ఏం చేసిందంటే ఈయన ఫైల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేసి, అంటే ఇంకా ఏ బ్యాంక్ ఈయనకు లోన్ ఇవ్వదు, ఇంకా ఫైల్ రిజెక్ట్ అయిపోయింది. అప్పులు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి, శ్రమలు ఎక్కువైపోయినాయి, ఇంకా నలిగిపోయినాడు. లోన్ రాలేదు, ఏం రాలేదు, ఎవరు సహాయం చేయట్లేదు. మారు మనసు, నేను పొందాలి అనుకుంటే ఇవన్నీ జరగాలి కదా దేవా, జరగట్లేదు అని బాధపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు అవన్నీ చూపిస్తూ ఉన్నాడు ఆయనకి. ఇదిగో నువ్వు ఈ విధంగా బాధపడ్డావు, ఈ విధంగా ఏడ్చావు, ఈ విధంగా అరిచావు, ఈ విధంగా సనిగావు, ఈ విధంగా నువ్వు ఒక్కొక్కసారి దేవుని పైన కూడా అలిగాడంట, ఒక్కొక్కసారి సంఘ కాపరులపైన అలిగాడంట, ప్రవక్తలపైన అలిగాడంట. ఎవరి వల్ల ఏం కావట్లే, ఎవరు ఏం చేయట్లేదు, ఎవరి ప్రార్థనలు కూడా ఫలించట్లేదు, అంతా ఒట్టిదే బూటకం అనుకున్నాడంట. మరి ఈరోజు నువ్వు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తున్నావు, మరి ఆ రోజు ఈ విధంగా మాట్లాడినావు కదా, నిజంగా ఆయన రియలైజ్ అయిందంట ఆ రోజు. రెవరెండ్ డేవిడ్ మార్క్ అని చెప్పి ఒక దైవజనుడు మరి ఆ రోజు మరి తన యొక్క జీవితంలో జరిగినటువంటి ఆ సంఘటన ద్వారా తన హృదయాన్ని మార్చుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టి ఆత్మ ఫలమును పొంది ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అనే ఈ అద్భుతమైన వరాన్ని పొందుకొని తన జీవితాన్ని మార్చుకున్నాడు. అప్పటిదాకా నరకం అనుభవించాడు, అప్పటిదాకా చిందరవందరగా ఉన్నటువంటి తన జీవితము మారడం మొదలుపెట్టింది. ఎప్పుడో తెలుసా? దేవుని ఆత్మచేత నింపబడ్డప్పుడు. దేవుని దగ్గర సమాధాన పడాలి, అయ్యా నేను ఈ విధంగా జీవించాను, నేను చేశాను తప్పు, ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు, నా ప్రవర్తనను బట్టి నేను మారాలా, ఎట్లుండాలి, నేను పూర్తిగా మారిపోవాలి, పూర్తిగా మారాలా. తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన పవిత్రుని అయిపోతామా? బాప్తిజం తీసుకున్నంత మాత్రాన పరిశుద్ధులైపోతారా? లేదు. ఎప్పుడవుతారు పరిశుద్ధులు, ఎప్పుడవుతారు పవిత్రులు అంటే నీ ఆత్మ పూర్తిగా దేవుని పైన ఆధారపడినప్పుడు, నీ ఆత్మ దేవుని ఆత్మ చేత సమాధాన పడినప్పుడు. హల్లెలూయ. సమాధాన పడాల దేవునితో. దేవుని ఆత్మ శాంతి ఇస్తుంది నీ పట్ల. దేవుడు అద్భుత కార్యాలు చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా.